ఈ మధ్యనే జనసేన పార్టీ నుంచి వైసీపీలో చేరినటువంటి పోతిన వెంకట మహేష్ పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద అవాకులు చెవాకులు పేలడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర నిందారోపణలు చేస్తూ ఆయన మీడియాలో మాట్లాడడం జరిగింది. వాటన్నిటికీ సమాధానాలు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి అని మరి ఎవరిని సంతోషపెట్టడానికి ఈయన మాట్లాడుతున్నాడో కానీ, ముందు పోతిన వెంకట మహేష్ తాలూకా నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఈ పార్టీలో జాయిన్ అప్పటి నుంచి ఆయన ఎదుగుదలని దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. ఆయన ఒక బీసీ నాయకుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాధాన్యత ఇస్తూ చాలా అనూహ్యంగా పార్టీలో ఎదిగిన వ్యక్తి పోతిన వెంకట మహేష్. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాధాన్యత ఎంత ఇచ్చారన్నది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆయన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జిగాను, అలాగే గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా ఆయనకి టికెట్ ఇచ్చి పోటీ చేయించడం, రాష్ట్ర అధికార ప్రతినిధిని చేశారు, విజయవాడ అర్బన్ ప్రెసిడెంట్గా చేశారు. ఇన్ని చేసి పార్టీలో ఎదిగి తరువాతను పొత్తులు ఎప్పుడైతే ఏర్పడ్డాయో ఆయనకి సీటు దొరకలేదనే ఉద్దేశంతో పొత్తుల్లో చాలామంది అర్హులు కానీ ఆశించిన వాళ్ళు కానీ వాళ్ళకి దొరకలేదు సీట్లు. అది అధ్యక్షుల వారి నిర్ణయం. అప్పటి నుంచి వైసీపీతో లాలూచీపడి ఆయన ఈ పార్టీని విడిచిపెట్టి వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. సరే, అది మీ ఇష్టం. ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి, ఏ పార్టీలో చేయాలన్నది ప్రజాస్వామ్యం. అనేక పార్టీలు ఉంటాయి, ఆయా పార్టీల్లో మీరు వెళ్ళొచ్చు, తప్పేం లేదు, దాన్ని మేము తప్పు పట్టం. కానీ వెళ్ళిన నుంచి కూడా అసలు మాతృ సంస్థ నీకు అసలు అర్హత లేకపోయినా ఇన్ని పదవులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే ఒక బీసీ నాయకత్వాన్ని బలపరచాలి, యువకుడు ఈయన భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో చేస్తే నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు అంటే, ఇంత వేగంగా ఇంత త్వరగా వైసీపీ సంస్కృతిని పోతిన మహేష్ ఆవహించుకున్నాడు. ఈరోజు ఆయన మాట్లాడిన తీరు చూస్తే స్క్రిప్ట్ ఎవరు రాసి ఇచ్చారో కానీ చాలా చక్కగా చదివాడు. ఈ పార్టీలో మీ గురించి కూడా, మీరు ఎదుటివాడిని అనేటప్పుడు మీ గురించి కూడా ఆలోచించాలి. ఈ పార్టీలో మీరు పార్టీ కోసం పనిచేశారా, పార్టీ మీద బ్రతికారా, ఒకసారి అవగాహన చేసుకోండి. మీరు పార్టీని ఏ రోజైనా అభివృద్ధి చేశారా? అయినా భరించింది పార్టీ. అధ్యక్షుల వారు మీకు చాలా స్థానం ఇచ్చారు. కేవలం బీసీ నాయకత్వం మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానం, మమకారం ఇవన్నీ మర్చిపోయి ఈరోజు సాక్షాత్తు అధ్యక్షుల వారి మీదే విమర్శలు సంధించే స్థాయి మీకు లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. నేను కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నించగలను కొన్ని విషయాలు. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. ముందుగా మీ గురించి నేను చెప్తున్నాను. నేను కూడా సంధించగలను. మీ ఎన్డీవర్ కారు ఆర్టీఓ దాంట్లో ఓనర్ ఎవడో లేడు, ఎట్లా మేనేజ్ చేశారండి? ఈ పార్టీలోకి వచ్చాక ఎన్డీవర్ కారు మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఆ ప్రశ్న నేను వేయగలను. అలాగే మీరు లాస్ట్ టైము ఎలక్షన్స్లో సబ్మిట్ చేసిన దాంట్లో చూసేటట్టయితే 2013-14 నుంచి మీ యాన్యువల్ ఇన్కమ్ 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలే, మ్యాక్సిమం 6 లక్షలు. మీరు కోట్లాది రూపాయలు మీరు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఎట్లా కొన్నారు? అది కూడా నేను ప్రశ్నించగలను. విజయవాడ పురవీధుల్లో ఎకబర్ని కనుక్కున్న మీ అసాంఘిక కార్యక్రమాలు చాలామంది చెప్తారు. చాలామంది ఇదివరకు నా దృష్టికి కూడా వచ్చాయి అనేక కంప్లైంట్లు. మీరు ఎట్లా ఈ పార్టీని నిర్వీర్యం చేశారు, జన సైనికులను ఎట్లా వేధించారు,
జనసేన నాయకుల మీద మీరు ఆధిపత్యం ఏ రకంగా చేశారు అవన్నీ కూడా తెలుసు. కాబట్టి మీరు వైసీపీలో వెళ్ళేటక మీలాట వాళ్ళ గురించే కాంశీరామ్ గారు ఒక మాట అంటారు, చెంచాలు. ఈ చెంచాల యుగం అనే బుక్ రాశారు ఆయన. ఎందుకంటే అందులో కోరికలతో ఉన్న బీసీ చెంచాలు అని ఒక టాపిక్ ఉంటుంది అందులో. దాంట్లో మీరు పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. ఈరోజు వైసీపీ దగ్గరికి వెళ్ళి బానిసలాగా వ్యవహరిస్తూ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద మీరు సంధిస్తారు ప్రశ్నలు. మీ స్థాయి కాదు, హక్కు లేదు. మీరు ఇక నుంచి మానుకోండి. పవన్ కళ్యాణ్ గారి మీద సంధిస్తే నువ్వు పెద్ద నాయకుడు అవ్వవు మిస్టర్ మహేష్. పార్టీలో కష్టపడు, ఎదుగు, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో విమర్శనాస్త్రాలు చేస్తే నేను ఒక పెద్ద నాయకుడిని అనుకుంటే లీడర్షిప్ ఈజ్ ఎ ప్రాసెస్, నాట్ ఎ ఛాన్స్, మైండ్ ఇట్. నువ్వు పనిచేసిన కాలేజీ నుంచి ఎలా బయటకు వచ్చావో నీ క్రిమినల్ హిస్టరీ అంతా తెలుసు. ఇక్కడ ఎవరు నో బడీ ఈజ్ ఇన్నోసెంట్ అండ్ నో బడీ ఈజ్ సిట్టింగ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్. కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడు. మీడియా ఉంది కదా అని, మీకు తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ వచ్చింది కదా అని పిచ్చి పిచ్చి మాట్లాడితే మాత్రం పనికిరాదు. మీరు లేవనెత్తిన అంశాలకు ఒక్కోదానికి నేను సమాధానం ఇస్తాను, జాగ్రత్తగా వినమ్మా. జనసేన అభ్యర్థులకు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అని ఒక అభియోగం మోపావు. ఏమయ్యా, వాస్తవాన్ని వక్రీకరించడంలో అప్పుడే నీకు వైసీపీ వాళ్ళు నేర్పేశారా? వాళ్ళు ఏమైనా సెలైన్ ఎక్కించారా? జనసేన సంస్కృతి అప్పుడే పోయిందా నీకు? సామాజిక మార్పు కోసం వచ్చాం, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆ నాయకుడే లేడు ఈ ప్రపంచంలోని మాట్లాడేవే ఇప్పుడు సడన్గా ప్లేట్ తిరగేసేసావు అటు నుంచి ఇటు. టెలికాన్ఫరెన్స్ ఎవరు పెట్టారు? వాస్తవం ఏమిటో నేను చెప్తాను, విను. నీకు తెలియకపోతే పాపం వాళ్ళు స్క్రిప్ట్లో రాసింది చదివేసావేమో. టెలికాన్ఫరెన్స్ ఏ అభ్యర్థులకైతే టికెట్లు వచ్చాయో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సమిష్టిగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అది నీకు తెలీదా? అంటే ప్రజల్ని మాయ మాటలతో నమ్మించి ఎవరికి మేలు చేయాలని చూస్తున్నావు? ఎవరో నీకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తిగా? ప్యాలెస్లో ఉన్న మీకు ఎవరు, నీ మాస్టర్ ఎవరు? నాకు తెలుసు నువ్వు స్లేవ్ అని. నీ మాస్టర్కి చెప్పు వాస్తవం ఇది అని. తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్లో పవన్కి ఎంత వచ్చిందంటూ? వాట్ సిల్లీ క్వశ్చన్ మహేష్. యూఆర్ ఎంకామ్, ఎంఫిల్. ఎలక్టరల్ బాండ్స్ గురించి ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు, పొలిటికల్ పార్టీస్ మధ్యన జరిగిన లీగల్ మ్యాటర్స్ నీకేమి తెలిసినట్లేదు. నువ్వే చదవు అనుకుంటాను. ఎలక్ట్రికల్ బాండ్స్ డిక్లేర్ చేయమని ప్రతి పొలిటికల్ పార్టీకి ఇచ్చింది. గతంలో డిక్లేర్ చేయని అవసరం లేదని రూలింగ్ ఉంది. దాన్ని సుప్రీంకోర్టు ఓవర్కమ్ చేసి ఇచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇచ్చింది. తెలుసుకోవయ్యా, అందులోంచి తీసుకో. ఎలక్ట్రల్ బాండు, దాని చరిత్ర, దాని పూర్వపరాలు, దాని న్యాయ అంశాలు ఏమీ తెలియకుండా ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. పబ్లిక్ డాక్యుమెంట్ ఎలక్ట్రికల్ బాండ్స్, దాని గురించి నీకు మాట్లాడే హక్కు, నైతిక హక్కు లేదు. తర్వాత చాలా ఆశ్చర్యకరం, కాపు యువత గురించి మాట్లాడారు. కాపు యువత గురించి తెలుగుదేశం జెండాలు మోసేవాళ్ళ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎజెండా ఏమిటి, ఏ జెండా కింద పనిచేస్తున్నారు? మీరు కోరుకోలేదా? పొత్తు ఉండాలని కోరుకున్నావు. నువ్వు నిజంగా పొత్తులకి విరుద్ధంగా ఉండేటట్టయితే ఎప్పుడో వెళ్ళిపోవాలి కదా. ఎప్పుడు వెళ్ళావు నువ్వు ఈ పార్టీ నుంచి? సీటు రాకపోయేసరికి నీకు ఆందోళన చెంది వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైంది? ఈ పార్టీలో నీ స్థానం ఏంటి, ఆ పార్టీలో నీ స్థానం ఏంటి? ఈ పార్టీలో అయాచితంగా చాలా అత్యున్నత పదవులు అనుభవించావు అర్హత లేకపోయినా. ఇప్పుడు ఆ పార్టీలో నీ అర్హతకి తగ్గ టాస్కే ఇచ్చారు వాళ్ళు. ఏంటంటే పేపర్ ఇస్తే చదవడమే, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడమే. దానికే పనికొస్తాను. రెండోది, కాపు యువత గురించి నీకెందుకమ్మా?
నువ్వు ప్రముఖ బీసీ నాయకుడు అని చెప్పుకుంటావు కదా, బీసీ సమస్యల మీద వాటి మీద మాట్లాడు. కాపు యువత నీకేమని చెప్పారా? కాపు యువత జెండాలు మోసేవాళ్ళుగా తయారు చేసేవని ఎందుకు ఆ మాటలు ఎందుకు? కాపు యువత కోసం పార్టీ కాదు ఇది. ఇది సామాజిక దృక్పథంతో, సామాజిక పరివర్తనతో ఏర్పడినటువంటి పార్టీ, అంబేద్కర్ వాదంతో వచ్చినటువంటి పార్టీ. ఈ సిద్ధాంతం నీకు అర్థం కాక నీ స్వార్థ ప్రయోజనాలతో ఈ పార్టీలో చేరి నీకు టికెట్ రాకపోయేసరికి ఈ పార్టీ మీద అన్నమాట అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాం. ఏదో సామెత ఉంటుంది, తినమరిగిన కోడి ఇల్లెక్కి కోస్తుందంట. అలాగా ఈ పార్టీ మీద ఇన్ని సంవత్సరాలు బ్రతికేవు నువ్వు. ఇప్పుడు వైసీపీలోకి ఏం అందుకున్నావో ప్యాకేజీల గురించి చాలా ఎక్కువ మాట్లాడావు నువ్వు. ఎంత ప్యాకేజ్ అందుకొని నువ్వు వెళ్ళావో నీ అంతరాత్మకు ప్రశ్నించుకొని ఆ పాత్ర పోషిస్తున్నావు. కానీ ఈ పార్టీని ఏదో అడ్డించి బట్టగాల్చి పడేస్తే సేమ్ వైసీపీ కల్చర్ని చాలా అర్జెంటుగా నువ్వు ఆకలింపు చేసుకున్నావు. ఇది మంచిది కాదు. నువ్వు ఎదుగు, పార్టీలో పనిచేయి, సమాజం కోసం పనిచేయి, నాయకుడిగా ఎదుగు. మేము సంతోషిస్తాం. ఎందుకంటే ఒకప్పుడు మా జనసేనలో పనిచేసిన వాడిగా, మిత్రుడిగా మేము సంతోషిస్తాం. అంతేగాని ఈ మార్గాన్ని అన్వేషించకు. ఇది వైసీపీ మార్గం, వాళ్ళ పనే ఇది, తెల్లవారితాలు చేసే పనే ఇది. అందులో నువ్వు ఎదుగుదల ఉండదు. నీకు హితవు పలుకుతున్నాను, ఆ చిల్లర మాటలు మానుకోమని. అలాగే ఇంకో మాట మీరు చెప్పారు ఏంటి? జనసేన ఉమ్మడి 10 జిల్లాల్లో పార్టీ లేనే లేదు. మీకు తెలుసా? నువ్వు కృష్ణా అర్బన్లో ఏం చేసావు పార్టీని? మీ వెస్ట్లో ఏం చేసావు పార్టీని? పార్టీ ఎక్కడుందో ఏం లేదో, ఎక్కడ బలంగా ఉందో జనరల్ సెక్రటరీగా నాకు పూర్తి అవగాహన ఉంది. లేదని చెప్తే ఎవరిని సంతోషపడడానికి డైలాగ్ వేస్తున్నావు? జనసేన పార్టీకి 6 లక్షల క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద. మర్చిపోయావా? 6 లక్షల క్రియాశీల కార్యకర్తలు ఉన్న పార్టీ ఏదైనా ఉందా? ఫండమెంటల్స్ మిస్ అయితే ఎట్లా మహేష్? సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నావు. 6 లక్షల క్రియాశీలక సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఇది. బలంగా ఉంది రాష్ట్రంలో. నువ్వు చెప్పినంత మాత్రాన 3 జిల్లాల్లోనే ఉంది, ఉమ్మడి 10 జిల్లాల్లో లేదన్నది అది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు తప్పుదోవ పట్టించే అంశం కింద ఈ పార్టీని కించపరిచేటట్టు చేస్తున్నావు. అంటే వెంటనే ఏరు దాటాక తెప్ప తగలాడేమంటారు దీన్నే. మానుకో, ఆ అలవాట్లు మానుకో. తర్వాత చాలా ఆశ్చర్యకరం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి, పైన ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా? 6 సంవత్సరాలు ప్రయాణం చేశావు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం అంబేద్కర్ గారు చెప్పినటువంటి సామాజిక పరివర్తన. మరొకసారి చెప్తున్నాను వినమ్మా, సామాజిక మార్పు, సామాజిక పరివర్తన కోసం ఈ పార్టీ పెట్టారు. సామాన్యుడికి అధికారాన్ని ఫలాలు అందడానికి కోసం ఈ పార్టీ పెట్టారు. బహుశా వైసీపీ నాయకులతో వెనక తిరిగి ఇవన్నీ మర్చిపోయినట్టు ఉన్నావు, జనసేన సిద్ధాంతాలు, భావజాలాలన్నీ. ఆ లక్ష్యం దిశగానే అడుగులేస్తుంది ఈ పార్టీ. ఈ పొత్తులు కూడా ఎందుకు పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికా అని నువ్వు ఒక క్వశ్చన్ రైజ్ చేశావు. ఈ పొత్తులు ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా నీకు? నువ్వు ఏ పార్టీలో అయితే చేరావో ఆ పార్టీ అత్యంత కిరాతకంగా, దుర్మార్గంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, నియంతృత్వంగా, ప్రజాస్వామ్య ఉల్లంఘన చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలని నలిపేస్తుంది, హింసిస్తుంది. అంబేద్కర్ గారి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మంట కలిసిపోయాయి. ప్రజలని రక్షించడానికే పొత్తు పెట్టుకున్నారు, స్వార్థంతో పొత్తు పెట్టుకోలేదు. పొత్తు పెట్టుకున్న పార్టీ భారతదేశంలో ఏ పార్టీ అయినా తన స్వార్థంతో పొత్తు పెట్టుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, ఆయన నిస్వార్థత, త్యాగనిరతి ఇక్కడే మనకు కనిపిస్తుంది. అది నీకు అర్థం కావట్లేదు. చెప్తున్నాను నీకు, మీ వైసీపీ నాయకులకు చెప్తున్నాను, కేవలం ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించడానికి కోసం మాత్రమే ఆయన పొత్తు పెట్టుకున్నారు. దానివల్ల నష్టం జరిగింది. మేమందరం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా దాన్ని ఎంతో శ్లాఘించాం, కొనియాడాం. నీకేంటంటే స్వార్థం. నీకు పవన్ కళ్యాణ్ గారు మొదటి టికెట్ ఇస్తాను అనడం వాస్తవం కాదా? తర్వాత నువ్వు ఎన్ని వేషాలు వేసావో నీ అంతరాత్మను అడుగు చెప్తుంది.
ఇప్పుడు టికెట్ రాకపోయేసరికి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇప్పుడు వైసీపీలో వాళ్ళని సంతోషపెడితే పదవిస్తారని కాదు ఇవన్నీ మాట్లాడుతున్నావు. కూలీ మనస్తత్వం, వేజెస్ మెంటాలిటీ, అది అలవర్చుకున్నావు అర్జెంటుగా. మంచిది కాదు. ఇలా అయితే నువ్వు నాయకుడికి ఎదిగే లక్షణాలు అన్నీ కూడా ఎంత ట్రైనింగ్ అయ్యావో జనసేనలో అంతా కూడా మంట కలిసిపోయినట్టే లెక్క. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు టీటీడీకి విరాళం ఇవ్వరు. కాజా దగ్గర ఉన్నటువంటి దశావతార్ టెంపుల్ నీకెందుకయ్యా? ఎవరికి విరాళం ఇస్తారు? అది వారి ఇష్టం, వారి మనోగతం. నీకెందుకు? ఎవరికి టీటీడీకి ఎవరు దశావతార్ టెంపుల్కి ఇస్తారు? ఎందుకు ఈ చిల్లర మాటలు? టీటీడీకి వేల కోట్లు ఆదాయం ఉంది ఎవ్రీ ఇయర్. అయినా ఆయన ఇష్టం. ఆయన ఎవరికి ఇవ్వాలంటే, ఎవరికి దానం చేయాలంటే, విరాళం కానీ దానం కానీ అది వ్యక్తిగతం. నువ్వు వ్యక్తిగత విషయాల్లోకి చొరబడతనం ఏంటి? అది మానుకో. తరువాతను 2014 నుంచి 24 వరకు ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి? ఇవన్నీ ఎందుకు నీకు? ఆదాయం ఎంత, ఖర్చు ఎంత? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు రెగ్యులర్గా. పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో కానీ 24 ఎన్నికల్లో రేపు ఫైల్ చేస్తారు. ఆయన ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత, అవన్నీ చూసుకో. కావలిస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కన్సర్న్ అథారిటీని తీసుకో. ఎందుకు ఇవన్నీ? నీ ఆదాయం ఎంత? నువ్వు ఫైల్ చేసిన దాన్ని బట్టి క్వశ్చన్ చేస్తే చాలా ఉంది. ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరిని కన్ఫ్యూజ్ చేసి జనసేన మీద బురద జల్లి పార్టీని కించపరచాలనే ఉద్దేశం మానుకుంటే మంచిది. అలాగే ఇంకొక మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి మీద ఒక ఎలిగేషన్. ఏమిటండి నువ్వు మాట్లాడుతుంది? 10 కోట్ల స్పోర్ట్స్ కారు బినామీ మీద. ఏమో నీ ఎన్డీఆర్ బినామీ మీద కొన్నావేమో, ఎందుకంటే నీకు తెలిసిన విద్య, అందరూ అలాగే చేస్తారనుకుంటావేమో. తరువాత ఇంకొక చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చావు. తెనాలిలో ఓటికి 10,000 రూపాయలు తీసుకోండి, ఫ్యాన్కి ఓటు వేయండి అని. సో నీకు తెలుసో లేదో, ఇది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ ఈ డైలాగ్. దీని మీద చర్యలు తీసుకోవచ్చు నీ మీద. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే బ్రైబ్ని ఎంకరేజ్ చేస్తావా? పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద నీ మీద కేసు ఫైల్ చేయొచ్చు. కొద్దిగా తెలివితో మాట్లాడాయా. ఎంకామ్ ఎంఫిల్ తెలివితో మాట్లాడు. నోటికి వాళ్ళు ఏవో రాస్తారు స్క్రిప్ట్లు రాసి ఇస్తే చదివడమే. నువ్వు చదువుకున్నవాడు కదా, విద్యుడు కదా, కాలేజీ లెక్చరర్గా చేసావు కదా, ఆ మేనేజ్మెంట్నే బ్లాక్మెయిల్ చేసి తిడుతుండు బయటకు వచ్చావు కదా. సో ఇలాంటి మాటలు తగ్గించుకో. తర్వాత కౌలు రైతుల పేరుతో ఎన్ఆర్ఐల నుంచి ఎంత వచ్చింది? నువ్వు నేను విద్యాధికుడివి, తెలివైనవాడు అనుకున్నాను నేను. కానీ నువ్వు ఇంత తెలివిహీనత, బుద్ధిహీనత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్ఆర్ఐ నుంచి ఏ పైసా వచ్చినా సరే అది అకౌంట్ ఫర్ అవుద్ది. తెలుసు కదా నీకు? అది ఫెమా యాక్ట్ కింద. అలాగే పార్టీకి ఎవరు ఏ డొనేషన్ ఇచ్చినా సరే అది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఎన్ఆర్ఐ నుంచి వచ్చేటట్టయితే అది కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి రిపోర్ట్ అవుతుంది. అది కూడా తెలియదా? తెలుసుకోవాలి కదా. క్లాండెస్టైన్ ఉంటుందా ఇందులో? రహస్యాలు ఏమైనా ఉంటాయా? ఎనీథింగ్ ఆన్ బ్లాక్ వైట్ అంటే బయటికి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలు ఏదో నమ్మేస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటిగ్రిటీని, ఆయన హానెస్టీని ఏదో భంగం చేయవచ్చు అని ఒక దురాశ, ఈ రకమైనటువంటి మంచిది కాదు. తర్వాత ఏంటి? హరిహర వీరమల్లు బ్లాక్ మనీని అబ్బో ఇలాంటివి బాగా తెలుసుకున్నవే. అంటే బ్లాక్ మనీ వైట్ చేయడంలో వైసీపీ వాళ్ళకి చాలా నిష్ఠాతులు. సో అప్పుడే నీకు ఆ లక్షణం అట్టబట్టిందనమాట. లిక్కర్ సేల్స్, క్యాష్ సేల్స్ చేసి బ్లాక్ ఎంత కలెక్ట్ చేసేదంతా వైట్ ఎలా చేస్తున్నారో వాళ్ళ దగ్గర నేర్చుకోవా. నువ్వు కూడా నేర్చుకో. కానీ ఆ నిర్మాత ఎవరు? ఆ నిర్మాత నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ఏ రోజు మాట్లాడలేదే. నువ్వెందుకు బాధపడిపోతున్నావు?
మీ పార్టీ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అత్యంత విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తి, అచంచల విశ్వాసం ఉన్న వ్యక్తి. ఆయన ఏఎం రత్నం గారు స్టార్ ప్రొడ్యూసర్. నువ్వు ఆయన గురించి కందకలేని దురద కత్తిపేటకి ఎందుకయ్యా? హరిహర వీరమల్లు తీసి ప్రొడ్యూసర్కి లేని బాధ నీకెందుకు వచ్చింది? దీని వెనకే నీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది. అలాగే ఇంకొక వైసీపీ కల్చర్, కుటుంబాల్లో తగువులు పెట్టడం, సామాజిక వర్గాలను విడదీయడం వైసీపీకి వెనతో పెట్టిన విద్య. అప్పుడే నువ్వేం చేస్తున్నావు? పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ అల్లు అర్జున్ పొగుడుతున్నావు. శభాష్ అంటే దీని వెనక ఉద్దేశం అర్థం కాదా? మా ఫ్యామిలీలు అందరూ కూడా వాళ్ళు ఏకదాటిగా ఒకే దీనిగా ఉంటారయ్యా, తెలుసుకో. ఇలాంటి టుమిరీలను, ఇలాంటి ఈ చేష్టలు, పిల్ల చేష్టలు నువ్వు వేయక్కర్లేదు. అల్లు అర్జున్ గారిని పొగిడి పవన్ కళ్యాణ్ కించపరిచి వాళ్ళని విడదీయొచ్చు, డివైడ్ అండ్ రూల్. ఇది వైసీపీ కల్చర్ని అంత వేగం అలవర్చుకున్నావు. కాబట్టి ఇవి కూడా మానుకో. అవినీతి గురించి నువ్వు మాట్లాడకు. ఎందుకంటే అవినీతే ఊపిరి, అవినీతే ప్రాణవాయువు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఉంటూ తాటి చెట్టు ఎందుకురా ఎక్కావు అంటే దూడకి గడ్డి కోయడానికి అన్నట్టుంది నీ మాటలు. నువ్వు ఉన్న పార్టీ వైసీపీ, నువ్వు వైసీపీ అవినీతిలో కూరుకుపోయింది. ఆ పార్టీలోకి వెళ్తూ జనసేన మీద అవినీతి మరకలు అంటించాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది నిష్ఫలం, నిష్ప్రయోజనం. కాబట్టి నీకు వాళ్ళ దగ్గర మార్కులు పడవచ్చు, ప్రజల దగ్గర నీకు మార్కులు పడవు. ప్రజలు తిట్టుకుంటున్నారు. అప్పుడే పార్టీ మారేసరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏంటి, ఎంత అందుకున్నాడో అందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. పార్టీ డబ్బులు ఏం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అన్నట్టు. నీకెందుకు చెప్పాలి? మీ వైసీపీ నాయకులకి ఎందుకు చెప్పాలి? పార్టీ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఏంటి? పార్టీ ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంది. పార్టీకి కూడా పాన్ నెంబర్ ఉంది. కన్సర్న్డ్ అథారిటీస్కి, ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేస్తుంది. వెళ్ళి చూసుకోవయ్యా. నీకు చెప్పాలా? లేదు మీ నాయకులు మేము చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు? అర్థం పర్థం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడదామేనా? అది కరెక్ట్ కాదు. చదువుకున్నవాడు విద్యతో మాట్లాడడం నేర్చుకో. నిన్నెవరినో శాంతి పరచాలంటే వాళ్ళ దగ్గర మార్కులు కొడితే ఇలా మాట్లాడితే తొందరగా పదవి వస్తాయి అనుకుంటున్నావేమో. వాళ్ళు ఒకటిదే, వాళ్ళు కరేపాక తీసి ఇసిరేస్తారు నిన్ను. నువ్వు ఒక టిష్యూ పేపర్వి వైసీపీలో. ఇలా నీతో మాట్లాడించి నేను తీసుకెళ్ళి పక్కన టిష్యూ పేపర్ అంతా అయ్యాక ఏం చేస్తారు? డస్ట్బిన్లో వేస్తారు. అదే నీ భవిష్యత్తు కూడా అదే నాకు కనిపిస్తుంది. నీ భవిష్యత్తు కూడా కనిపిస్తుంది నాకు. భారీ ఆర్థిక ప్యాకేజీ చంద్రబాబు గారు తీసుకున్నారు. మంగళగిరి కార్యాలయానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం మాట్లాడతాయా? ఇంకేం దొరకలేదా నీకు? మంగళగిరి కార్యాలయం కట్టినప్పటి నుంచి, పునాదులు వేసి నుంచి నువ్వు ఉన్నావు కదా ఈ పార్టీలో. అప్పుడు మర్చిపోయావా? నువ్వు పుట్టుకతోనే వైసీపీ పార్టీ కూడా అయితే వాళ్ళు కూడా అడగలేదు ఇంతవరకు. నువ్వు వెళ్ళి మాట్లాడడం ఏంటి? భారీ ప్యాకేజీ ఇది విని 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 రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారయ్యా. ఇప్పుడు నీ మీద కూడా అసహించుకుంటారు. ఇలాంటి పరికిమాల మాటలు మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళంతా కూడా రిటైర్ అయిపోయారు. రిటైర్ హట్టాలు మాట్లాడి ఇప్పుడు నువ్వు కొత్తగా చేరావు. కొత్తగా చేరాక కొత్త పిచ్చోడు పొద్దెరగడని ఒక సామెత ఉంది. దాని ప్రకారం ఇప్పుడు నువ్వు మొదలెట్టావు ఈ డైలాగులు. కొద్దిగా మానుకొని ఎదగడానికి నువ్వు పని చేసుకో. విమర్శలతో ఎదుగుతానని, పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తే పెద్ద నాయకుడు అవుతానని, జనసేన పార్టీని డౌన్ సైజ్ చేయడం వల్ల నష్టం కలుగు చేస్తానని నీ ఆలోచన ఏదైతే ఉందో అది వర్కౌట్ కాదు. అనవసరంగా నీ నోటి దురద తప్ప నిష్ప్రయోజనం, ఏమి ఫలితం ఉండదు. కాబట్టి మరొక్కసారి నీకు హితవు పలుకుతున్నాను. రాజకీయాల్లో ఉన్నాం, విలువలతో ఉండు, నైతికతతో ఉండు, నాయకుడిగా ఎదుగు. ఒక బీసీ నాయకుడిగా నీకు ముద్ర ఉంది, ఎదుగు. దానికి మేము సంతోషిస్తాం, మేము ఏ పార్టీలో ఉన్నా సరే. కానీ ఇలాంటి వక్ర మార్గాలు, వాస్తవాలను వక్రీకరించి ఈ దుర్మార్గపు ఆలోచనల వల్ల నువ్వు ఎదగలేవు మిస్టర్ పోతిన వెంకట మహేష్. ఇదే మరొక్కసారి నీకు హితవు పలుకుతున్నాను.
ఇంకా నువ్వు ముదిరితే మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ వస్తుంది. నీ విషయాలన్నీ కూడా నువ్వేదో అన్నావు కదా, ఏవో తీస్తాను అని, నీ బోల్డ్ ఉన్నాయి. అవన్నీ మనం కలుసుకుందాం. తర్వాత సంచికలో అవన్నీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.